హల్లెలూయా. మంచిది. ఇప్పటి వరకు దేవుడు పాటల ద్వారా ఆయన స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ఆయన మనకు తోడుగా ఉన్నందుకు ప్రత్యేకించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? దేవుని కృప వల్ల ఆయన సన్నిధిలో నేను కూడా బాగానే ఉన్నాను. బాగానే కాదు, బాగున్నాను. హల్లెలూయా. మంచిది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మరి మన మందిరంలో, మన సంఘంలో ప్రతి వారము ఒక అంశాన్ని బట్టి నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు కూడా ఒక చిన్న ప్రవక్త అయిన యోనా గారిని గురించి మనం తెలుసుకుందాం. ఎవరు విన్నారా పేరు? మంచిది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యోనా గారు ప్రవక్తల్లో అందరికంటే చిన్నవాడు. ఈ చిన్న ప్రవక్త గారు రాసిన యోనా గ్రంథము కథపూర్వకంగా రాయబడిన గ్రంథం. ఇది బైబిల్ మొత్తం మీద కథ రూపంలో రాయబడ్డ ఏకైక గ్రంథము. ఈ గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటాయి. ఈ 4 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం ఏమో దేవుడు యోనాని పిలవటం, ఆ యోనా దేవుని మాటను తిరస్కరించటం. మొదటి వచనం నుంచి 17 వచనాల వరకు ఉంటాయి. ఆ యోనా గ్రంథము మొదటి అధ్యాయంలో 17 వచనాల్లో దీన్ని వివరిస్తూ ఉంటారు. రెండవ అధ్యాయంలో ఏముంటుందంటే యోనా గారు పశ్చాత్తాపడటం. ఈ మొదటి అధ్యాయంలో యోనా గారు తిరస్కరించటం వల్ల ఆయనకు సంభవించిన కొంత అపాయము. ఈ రెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ అపాయంలో నుంచి విడిపించుట. మరి మూడో అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ విడిపింపబడిన తరువాత మరలా దేవుని మాటకు కట్టుబడి, మొదటి అధ్యాయంలో తిరస్కరించబడి తన ఇష్టానుసారంగా నడిచిన యోనా రెండో అధ్యాయంలో విడుదల పొందిన తర్వాత మూడో అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుని మాటకు లోబడి ఆయన ఎక్కడికైతే వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించటం. ఈ 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ 4వ అధ్యాయంలో ఏముంటుందంటే తిరస్కరించిన యోనా, అపాయం నుంచి విడిపించిన యోనా సువార్త ప్రకటిస్తే దేవుడు నినివే పట్టణాన్ని రక్షించబడిన విధిగా నినివే పట్టణాన్ని రక్షించిన వరకు ఈ 4వ అధ్యాయము పూర్తిగా వివరించబడతా ఉంది. ఆ 4వ అధ్యాయంలో కూడా ఒక ప్రవచనం ఏముంటదంటే సర్వలోకాన్ని బట్టి దేవుడు తన చిత్తానుసారమైన ఆలోచన యోనాకి తెలపడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. మంచిది ప్రియులారా. యోనా గ్రంథము పేజీ నెంబర్ దొరకలేదా? 762. యోనా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం చదవము. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై
ఇలాగూ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. చాలమ్మా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పట్టణము గతి, ఒక పట్టణము చేసిన పాపము దేవుని సన్నిధిలో మొరపెడతా ఉందంట. ఎక్కడన్నా ఉన్నదా బైబిల్? ఇక్కడే చూసారా? ఆది కాండము 18వ అధ్యాయంలో ఒక మొర వింటాడు చూడే. తింటే తిన్నాయమ్మా, తింటే తిన్నాయి. 18వ అధ్యాయంలో చూసుకుందాం ఒకసారి. అబ్రహాము ఎండవేళ కూర్చున్నప్పుడు తండ్రి అయిన దేవుడు అక్కడికి వెళ్ళి ఆయనతో కనపడినప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఎట్లాగా ఆ 18వ వచనం చదువు, 17వ వచనం చదవమ్మా. నేను చేయబోవు కార్యము అబ్రహాముకు నాకు దాచెదనా, అతని మూలముగా ఆశీర్వదింప. 20వ వచనం చదవమ్మా. మరియు యెహోవా సొదొమ గొమొర్రాను గూర్చిన మొర గొప్పది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని చేయని వేళ నేను తెలుసుకొని నన్ను. చాలమ్మా. దేవుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. దేవుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్రహాముతో మాట్లాడిన మాట ఏంటంటే, సొదొమ గొమొర్రా అనే పట్టణములు అతి భయంకరమైన పాపము చేసి ఉన్నాయి, వాటి పాపం ఎట్లున్నదో చూడటానికి నేను దిగి వెళ్తాను అంటున్నాడు కదా. ఆ తర్వాత ఇక్కడ అంటున్నాడు, చూద్దాం నినివే పట్టణం గురించి. ఆ నినివే పట్టణం అంట దేవుడు లేఖనాల్లో సెలవిస్తున్న మహాపట్టణం అట. ఏ పట్టణము? చిన్న చిన్న విలేజ్ కాదు, ఖమ్మం లాంటిది కాదు అది. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక హైదరాబాద్ లాంటి ప్రాంతము, పెద్ద పట్టణము. ఆ పట్టణంలో జనం ఎంతమంది అయ్యా అంటే, అప్పటి రోజుల్లో, ఇప్పుడు జనసాంద్రత పెరిగిన రోజుల్లో కాదు సుమి, అప్పటి రోజుల్లో ఆ పట్టణంలో జనం ఎంతో తెలుసా? 4వ అధ్యాయం 11వ వచనం చదవము. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహుపశువులను గల నినివే మహాపురము విషయములో నేను ఎంతమంది అంట? 120,000 అంటే 120,000 మంది కంటే 120,000 మంది ఉన్నారట అప్పుడే.
పట్టణము పాపముతో నిండి ఉన్నదట. ఈ పాపముతో నిండి ఉన్నప్పుడు ఒక ప్రవక్తను ఎన్నుకున్నాడు దేవుడు. ప్రవక్తను ఎన్నుకొని ఆ ప్రవక్తను పిలిచి, పేరెట్టి పిలిచి, యోనా, ఇదిగో నా దృష్టికి నినివే అనే మహాపట్టణము అతి భయంకరమైన పాపము చేస్తున్నది కనుక నీవు లేచి ఆ పట్టణమునకు వెళ్ళి, ఇదిగో ఎన్ని రోజులు ఆ పట్టణము నాశనమైపోతుందని చెప్పేసి నీవు సువార్త ప్రకటించు అని చెప్పేసి అన్నప్పుడు నినివే పట్టణము యొక్క స్థితిగతులు ఏంటో ఆ యోనాకి తెలుసట. సొదొమ గొమొర్రా పట్టణము స్థితిగతి ఏంటో, అతి భయంకరమైన స్థితి. ఆ భయంకరమైన స్థితి ఏంటో చెప్పనా? మగవారు మగవారితో వ్యభిచారమట, ఆడవారు ఆడవారితో వ్యభిచారమంట. అంత భయంకరం. అంత భయంకర స్థితిలో ఉన్న ఆ రోజునున్న సొదొమ గొమొర్రా పట్టణము ఎక్కడ? ఆది కాండములో సొదొమ గొమొర్రా పట్టణము, తరువాత నినివే పట్టణము కూడా అదే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యోనాను పంపిస్తే ఆ యోనా ఏం చేశాడంటే, అక్కడికి వెళితే సువార్త ప్రకటించడానికి గనుక నేను వెళితే వాళ్ళందరూ నన్ను కొట్టి చంపుతారని భయమైందట. ఈ రోజును కూడా కొట్టి చంపుతూనే ఉన్నారు కదా. పగడాల ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఒక సేవకుడు. ఆ సేవకుడు వాస్తవాలను వెల్లడించినందుకు, వాస్తవాలు మాట్లాడినందుకు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, ఆయన మరణం అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. సేవకుల్ని చంపిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఈ రోజున భయపడటం కాదు సుమి, ఆ రోజున కూడా భయపెట్టారట సేవకులను కదా. ఆ సేవకులను భయపెట్టే పట్టణం ఏదన్నా ఉందంటే నినివే పట్టణం. ఆ నినివే పట్టణానికి వెళితే నన్ను కొట్టి చంపుతారేమోనని భయమయ్యి నినివేకి వెళ్లకుండా తర్షీసుకు వెళ్ళాడు. ఎక్కడి నుంచి? యుప్పే అనే ప్రాంతానికి. ఈ యుప్పే అనే ప్రాంతము బైబిల్ ఎక్కడన్నా ఉందా? యుప్పే అనే ప్రాంతము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము వదిలేమ్మ 36వ వచనంలో ఉంటుంది. 36వ వచనంలో యుప్పే అనే పదం ఎందుకు ఉంటుందంటే, తబీత అనబడిన దోర్కా పేతురు గారికి శిష్యురాలు. ఆమె చనిపోయిన టైంలో యుప్పేలో ఉన్నాడు. మొన్ననే చెప్పాం కానీ వారం గడిపితే గుర్తుంటుందా? హల్లెలూయా. అయితే ఈ యుప్పే దగ్గరకు వెళ్ళి అక్కడ నుండి తార్షీసుకు వెళ్ళిపోయాడు. వెళతా ఉన్నాడు. ప్రయాణమై వెళ్ళాడు. ప్రయాణమై వెళ్ళిన సందర్భంలో అడేం జరిగింది చూడాలి. 4వ వచనం. అయితే యెహోవా సముద్రము మీద గొప్ప గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ పగిలిపోయే అంత తుఫాను వచ్చిందాడు. చూడాలి. ఎంత పెద్ద తుఫాను ఎప్పుడన్నా వచ్చిందా? రాలేదా? ఇంత పెద్ద తుఫాను ఎప్పుడన్నా వచ్చిందా? రాలేదా? అయ్యో పాపం నోవాహు ఎందుకు కట్టాడు వాడా? చూద్దామా? ఆది కాండము 7వ అధ్యాయము 12వ వచనం.
పేజీ నెంబర్ 5. నలవది పగళ్ళను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిచెను. చాలా 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షము కురిసిందంట. ఆ వర్షములో దేవుని చిత్తానుసారముగా ఏర్పాటు చేసి దేవుని మాట ప్రకారము కట్టుబడి ఓడలోకి వెళ్ళిన ఓడ, వినాలి, ఓడ ఈ ప్రచండ వర్షములో తేలియాడుతా ఉంది. ఈ నెనివే పట్టణంలో తార్షీసు నుంచి ప్రయాణమై వెళుతున్న ఓడ పగిలిపోయే స్థితికి వచ్చింది. అక్కడ వాడ నీళ్ళ మీద తేలి ఆడుతుంది. ఇక్కడ వాడ బద్దలైపోయే స్థితికి వచ్చింది. ఆ స్థితిలో ఆ వాడ ఎక్కి ఈ యోనా గారంట ఏమి నిద్ర గాఢ నిద్ర పోతున్నాడు. ఈ గాఢ నిద్ర అనే మాట బైబిల్లో ఎక్కడైనా ఉన్నదా ఎక్కడైనా? ఎట్లమ్మా? ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి తన ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి ఆ స్థలమును మాంసముతో పూడ్చి ఆ ఎముకను స్త్రీనిగా చేసి ఆమెకు అవ్వాని పేరు పెట్టినప్పుడు స్త్రీనిగా చేసి ఆమెను తీసుకొచ్చి ఆ గాఢ నిద్రపోతున్న ఆదామును లేపి ఆదాము దగ్గరకు అప్పగించినప్పుడు అప్పుడు ఆదాము అంటాడు, నా మాంసములోని మాంసమా, నా ఎముకల్లోని ఎముక నరు నుండి తీయబడిన గనక నిన్ను నారి గాఢ నిద్ర, గొప్ప తుఫాను, ఇవన్నీ లేఖనానుసారంగా వస్తున్నాయి. ఈ గాఢ నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి, అయ్యా దొరగారు, ఎవరయ్యా మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు అన్నారా? చూడు 6వ వచనం. ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేం వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము. చాలమ్మా. మరట ఈ నిద్రపోతా ఉన్నాడట. ఈయన నిద్రపోయే సమయంలోకి ఈ యోనా దగ్గరకు వెళ్ళేదానికంటే ముందు ఆ పడవలో ఉన్న వాళ్ళు ఒక పని చేస్తా ఉన్నారు. 5వ వచనం చదవమ్మా. ప్రతి వాడును తమ దేవతలను ప్రార్థించి ఓడ చులకనగా చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పాడవేసిరి. చాలమ్మ. ఓడ నిండిపోయి ఉన్నది సరుకులతో, మనిషి జీవితము నిండిపోయి ఉన్నది పాపపు ఆలోచనలతో, పాపపు ప్రవర్తనలతో, పాపపు నియమాలతో, పాపపు చూపులతో నిండిపోయి ఉన్నది. ఈ ఓడలో ఉన్న సరుకులట తేలికవటం కోసం ఏం తేలికవ్వాలి? ఓడ తేలికవటం కోసం అక్కడ ఉన్నవారు, ఓడలో ఉన్నవారు సరుకులన్నీ పారేస్తున్నారు. మన పాపాలు పోతాయేమో అన్నట్టు, మనం పాపులము కాదేమోనన్నట్టు దాన ధర్మాలు చేస్తూ ఉంటాం కదా.
మంచి మంచి మాటలు చెప్తా ఉంటాం. కానీ ఈ సరుకులు తీసేసినా వాడ తేలికవ్వట్లేదు, ఈ దాన ధర్మాలు చేసినా పాపము కడగబడట్లేదు. హల్లెలూయా. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా. పాపము కడిగావులే, విషము విరిచావులే, పాపము కడిగావులే, విషము విరిచావులే, అరచేతిలో నన్ను చెక్కుకున్నావులే, అరచేతిలో ప్రభువా కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంత. హల్లెలూయా. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా అంటాం కానీ యేసయ్య కోసం చచ్చిపోతావా కదా. కానీ నా దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయంటే ఈయన కూడా యేసయ్య కోసం చచ్చిపోవటానికి సిద్ధపడకుండా ఒరే బాబు నువ్వు నినివేకి వెళ్ళరా అంటే ప్రాణ భయంతో తర్సీసుకు వెళ్ళాడు. ఆ ఊరు పరిస్థితి జనాలకు తెలుసు. ఇప్పుడు ఉన్న ఊరి పరిస్థితి అనేక మందికి తెలుసు. ఎంతమందినో ఈ ఊర్లో ఒక ఆయన ఏం సాక్ష్యం చెప్తున్నాడంటే దాదాపు 20 మంది పాస్టర్లు కొట్టాం. ఎంతమంది? మళ్ళీ అంటున్నాడు, అయ్యగారు మీ దగ్గర ఏముందో మాకు తెలవట్లేదు కానీ నేనేమీ అనలేకపోతున్నాను. ఎవరున్నారు నా దగ్గర? నా పేరు యేసు దాసు కదా. నేను ఎవరిని? ఆయన దాసుని. నాకేదన్నా అయితే అది మనుషుల ద్వారా కావచ్చు, మృగాల ద్వారా కావచ్చు, ఇంకా ఏ విధంగా అయినా కావచ్చు. ఎవరు చూసుకుంటారు కదా. ఆ దాసుని ఎవరు కాపాడతారా? మా యేసు వారు కాపాడతారు. ఐ డోంట్ కేర్ కదా. భయము చెందకు భక్తుడా, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవామిచ్చిన ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. బబులోను దేశమందున ఆ 3 భక్తులు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేస్తే 4వ వారిగా ఉండాలేదా? ఓ భక్తుడా రాజా రమ్మని పిలువాలేదా? భయము చెందకు భక్తుడా. కదా, ఏమీ భయం లేదు కదా. కాబట్టి ఆ స్థితిలో భయపడిన వ్యక్తి ప్రాణ భయంతో వేరే చోటుకు వెళ్ళినప్పుడు దేవుడు అలా వదిలిపెట్టకుండా ఆ సముద్రం మీద తుఫాను తీసుకురావటానికి కారణము సేవకుడు దేవుని మాటకు లోబడకపోవటం వల్ల. ఎందుకు? ఎవరు? సేవకుడు, దేవుని సేవకుడు, దేవుని జనాంగము దేవుని మాట వినకపోవటం వల్ల, దేవుని మాటకు కట్టుబడకపోవటం వల్ల, దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళకపోవటం వల్ల ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే, ఇష్టం వచ్చిన ప్రయాణాలు చేస్తే ఇది జరిగింది.
కదా. 7వ వచనం చదవమ్మా. అంతలో ఆ, ఓడవారు 9వ వచనం చదవమ్మా. అతడు ఆ, వారితో ఇట్లనెను, ఆ, నేను నేను హెబ్రీయుడను, హెబ్రీయుడను, సముద్రమునకును సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనయ్యున్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగి చాలా అయ్యగారిని లేపారు. అయ్యగారు ఎక్కడ పడుకున్నారు? అయ్యగారు ఎక్కడ పడుకున్నారు? అడుగు భాగములో. ఓడ అడుగు భాగంలో పడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా బైబిల్లో? అమ్మా లేరా? ప్రైజ్ ద లార్డ్. తెలియదని ఒప్పుకోవటం నిజాయితీ, తెలుసుకోవటం బాధ్యత. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనం, 34వ నెంబర్, పేజీ నెంబర్. ఆయన దోనె అమరమున తలగడ మీద. ఎక్కడ అమరముల అంటే అడుగు భాగమున. యేసుక్రీస్తు వారు అడుగు భాగమున పడుకున్నారు. ఆ సందర్భము ఈయన యోనా గారు లోపల అడుగు భాగమున పడుకున్నప్పుడు వెళ్ళి, అయ్యగారు మీకు వందనాలు, మీరు ఎందుకు పడుకున్నారు ఇక్కడ? వాడు మునిగిపోతుంది, మీరు మునిగిపోతారేమో, లెండి అయ్యగారు అని బతిమాలారా. ఏమన్నారు? ఇంక అందులో ఒకడు ఏమని ఉంటాడో తెలుసా? వారి పనికి మాలినోడా, మేమందరం సాగు బ్రతుకుల్లో ఉంటే మా సరుకులన్నీ తినడానికి కూడా తిండి లేకుండా మేము అన్నిటిని ఓడలో ఉన్నాయండి సముద్రంలో పాడేసి, ఓడ తేలకైతే ఏదో ఒక దరికి చేరితే మేము ఏదో ఒకటి తిని బతుకుదామని మేము చూస్తా ఉంటే నువ్వు పెద్ద దొరగారాలు నిద్రపోయినవా? అవునా కదా? మన భాష, అక్కడ భాష కూడా అదే జరిగి ఉంటుంది. అప్పుడు ఈ అయ్యగారికి మెలకు వచ్చి లేచి తెలివి వచ్చి తెలుసుకొని ఏమంటున్నాడు ఆయన అంట, ఇదిగో 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 నువ్వెవరు అని చెప్పేసి నువ్వెవరివని అడిగారు. ఎవరయ్యా అల్లా కోపంతో సాగు బతుకులో ఉన్నప్పుడు బతిమాలుతారా? నువ్వెవరివని చెప్పేసి అని అడిగినప్పుడు అప్పుడు అంటున్నాడు యోనా, నేను హెబ్రీయుడను, నేను హెబ్రీయుడను. హెబ్రీయుల దేవుడు ఎవరో తెలుసా? సముద్రమునకును భూమికిని ఆకాశమునకును సమస్త సృష్టికిని దేవుడయ్యున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. మరి సార్ ఎందుకు తప్పించుకున్నారు? ఈ టెస్టిమనీ బాగానే ఉంది, ఎంత గొప్ప దేవుడో చెప్పాడు. అంత గొప్ప దేవుడికి సేవకుడు అయ్యుండి, దాసుడు అయ్యుండి, భక్తుడు అయ్యుండి నీ ఆలోచనలు అవసరమా? నీ ఆలోచనలు అవసరమా? ఆలోచించి సొంత నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతే, కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడదు యోనా గారికి. క్షమించాలి, యోనా గారే కాదు, మనమైనా సరే కొడితే కదా కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళకి భయం వేసింది. ఇంకా మరింత భయపడి, నువ్వు చేసిన పనేంటి నాయనా? మమ్మల్ని చంపడానికి నువ్వు మా పడవెక్కినవా? మమ్ములను చంపడానికి నువ్వు మా పడవెక్కినవు అనుకుంటా అని చెప్పేసని
ఏం చేశారు? అప్పుడు వారు సముద్రం పొంగుతున్న తుఫాను అధికమవుతున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేం చేయాలో చెప్పని అడిగారు. యెహోవా సేవకుడిని అంటంతోనే ఆ మాట విని అక్కడున్న అనిలకు గుండె పగిలిపోయింది. వీళ్ళు ఎవరంట? ఆ పడవలో ఉన్నవారు అనేకులు వాళ్ళ దేవతలకు వాళ్ళ దేవుళ్లకు ప్రార్థన చేశారంట. చూద్దామా మాట 5వ వచనం చదవమ్మా. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి చాలా ఏం చేశారంట? వాళ్ళ దేవతలకు వాళ్ళ దేవుళ్లకు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థన చేశారట. కానీ ఓడ బరువు తగ్గటం లేదు, గాలి ఆగటం లేదు, తుఫాను చల్లారటం లేదు. ఏమిటా కారణమని ఎతికితే దొరహారు ఎక్కడో పడుకున్నారు. వారిని పట్టుకొచ్చి నాయన ఏమిటి నాయన నువ్వు ఈ బాధ? మేము చచ్చిపోతుంటే నువ్వు నిద్రపోతా ఉన్నావు, నీకు అసలు జాలి లేదా? ప్రాణం మీద భయం లేదా? లేకుంటే మా మీద ఏమన్నా కచ్చగట్టి నువ్వు వచ్చావా ఈ వాళ్ళలోకి అని చెప్పేసి అని అక్కడ అంటూ ఉన్నారు. సముద్రము పొంగుతున్నది, చూసారా? సముద్రము పొంగుతున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేమేమి చేయాలన్నారు. అప్పుడు వచ్చింది ఆలోచన యోనా గారికి, అయ్యా నన్ను బతుకొని ఈ తుఫాను కేవలము నా వల్లే వచ్చింది, ఐ నో దట్. కనుక నా గురించి మీరు చచ్చిపోవద్దులే, కానీ ఇది నా కోసమే వచ్చింది. నేను ఇందులో ఎందుకు దాక్కున్నానంటే నెరివే పోయితే చంపుతానేమో అనుకొని దాక్కున్నా. కానీ నేను ఆడికి పోయినా నా సావు నా బ్రతుకు నా దేవుని చేతిలో ఉంది. కాబట్టి నేను చచ్చిపోతే చచ్చిపోయాను, కానీ నా వల్ల మీరు చచ్చిపోవద్దని చెప్పి ఈయన ఏం చేశాడంటే నన్ను ఎత్తి ప్రవచనము చెప్పేశాడు. నన్ను ఎత్తి పడేశారనుకో దెబ్బకు తుఫాను ఆగిపోద్ది, గాలి ఆగిపోద్ది. అవసరమైతే ఇప్పటిదాకా నిండిన నీళ్లుండయి అవి కూడా అటంతటికి అయ్యే వెళ్ళిపోతాయి. నన్ను పట్టుకొని అట్లా అనుకున్నాడు పాపం. ఏమన్నా ఎట్లాగూ నాకు సావు తప్పదు, ఎట్లాగూ నాకు సావు తప్పదు, కాబట్టి ఆ సావు ఏదో ఈ తీరికి చంపేయండి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఎవ్వరు కూడా యోనాని సముద్రంలో పడేయాలని ఆలోచన చేయలే. భయపడి ఒళ్ళు వణుకు పుట్టి ఒక మాట అంటూ ఉన్నారు. చూడు 14వ వచనం. యెహోవా నీ చిత్త ప్రకారము నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్ముని లయము చేయకుందువు గాక, నిర్దోషిని సంపితిరన్న నేరము మా మీదికి మోపకుందువు గాక అని. చాలు. వీళ్ళు ఎవరికి ప్రార్థన చేశారు? మొదలు తమ ఇష్ట దైవాలకు ప్రార్థన చేశారు. వానాగిందా, గాలాగిందా, పడవ ఏమన్నా నిమ్మలంగా వెళ్తుందా? కానీ అసలు మర్మం తెలిసిన తర్వాత వీళ్ళు అంటున్నారు, ఇప్పుడెవరికి ప్రార్థన చేస్తున్నారు? ఆయన ఎవరో యోనా చెప్పేశాడు. సముద్రమునకును భూమికిని ఆకాశమునకును సమస్త సృష్టికిని దేవుడై ఉన్న యెహోవా దేవుడికి నేను సేవకుడని కాబట్టి అన్నప్పుడు వీళ్ళకి భయం అయ్యి అప్పుడు వీళ్ళు అంటూ ఉన్నారు, యెహోవా ఇదంతా నీ చిత్త ప్రకారమే జరిగింది కాబట్టి నిర్దోషిని
చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగా. కానీ ఎవరికి? ఇక్కడ ఒక మర్మం ఉన్నది. హెబ్రీయుడు, దేవుని దాసుడు, ఓడలో ఉన్నవారు అన్యులు. ఇక్కడ యోనా ప్రయాణంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏమిటంటే అన్యులకు యెహోవాను గురించి తెలియజెప్పాడు. హల్లెలూయా. అన్యులు యెహోవాని తెలుసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా సేవకుని మరణమే కావచ్చు, సేవకుని మార్గమే కావచ్చు, సువార్త రూపములో ప్రకటించబడ్డది. హల్లెలూయా. వెంటనే వీళ్ళు మొక్కుకున్నారు, వేడుకున్నారట, ప్రాధేయపడ్డారట. ఎత్తి సముద్రములో పడవేస్తే వెంటనే చూడాలి, 16వ వచనం చూడాలి. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి హల్లెలూయా. వీళ్ళందరినీ రక్షించాడు. వీళ్ళు మొక్కుబలి చేశారు. అంతకుముందు ఎవరికి ప్రార్థన చేశారు? వాళ్ళ దేవతలకి మొక్కుబళ్ళు ప్రార్థన చేశారు. ఇప్పుడు ఎవరికి బలి అర్పించారు కదా? కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపలో నన్ను బలపరచితివే, నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివే. హల్లెలూయా. యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా. యేసునాథా నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లించును దేవరీకేమి. హల్లెలూయా. వీళ్ళందరూ మొక్కులు చెల్లించారట. మొక్కులు చెల్లిస్తే వీళ్ళని దేవుడు రక్షించాడు కదా. ఆ తరువాత ఈ సముద్రంలో పడవేసిన వెంటనే దేవుడు ఒకళ్ళకి ఆజ్ఞాపించాడు. 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి మోనాను మింగవల్లని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము ఎన్ని రోజులు? ఎప్పుడైతే యోనా చెప్పిన మాట విని దేవునికి బలులు అర్పించి, అక్కడ వాళ్ళు బలి అర్పించడానికి వేటపోతులు, గొర్రెపోతులు, మేకపోతులు లేకుంటే ఎడ్లు ఏమైనా ఉన్నాయా? అసలు వాళ్ళు తీసుకెళ్ళిన సామాగ్రి సముద్రంలో పడేశారు. అవునా? మరి వీళ్ళు అర్పించిన బలి ఏంటి? అక్కడ 14వ వచనం 16వ వచనం 14వ వచనం ఏముంటుంది? 16వ వచనము మొక్కుబళ్ళు చేశారట, బలి అర్పించి మొక్కుకున్నారట. ఏం బలి అర్పించారు? దాన్ని ఉన్నాయా వాళ్ళ దగ్గర? మేకలు కానీ, గొర్రెలు కానీ, ఎడ్లు కానీ, పావురాలు కానీ ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. కానీ వాళ్ళు అర్పించిన బలి ఏంటంటే హృదయ బలి. హృదయాన్ని పాప బలి అర్పించేశారు. హృదయంలో ఉన్న పాపాన్ని బలి అర్పించేశారు. బలి అర్పించి మొక్కుకున్నారు, మమ్మల్ని ఎక్కడి నుంచి తప్పించాయా,
హల్లెలూయా కదా. వెంటనే దేవుడు ఏం చేశాడు, చేపకు ఆజ్ఞేశాడు. చేప వెళ్ళిపోయి యోనా అనే సముద్రంలో ఎప్పుడైతే అలా పడవేస్తున్నారో చేప అలా నోరు తెరిచి ఆయన పడంగలే మింగేసి మింగేస్తే ఈ యోనా గారు కడుపులో ఉండి అనుకుంటుందంట ఆ చేప కడుపులో ఉన్నప్పుడు ఆయనకి ఏమేమి కనపడాయో తెలుసా? పెద్ద పెద్ద గుట్టలు కనపడుతున్నాయట, రాళ్ళు కనపడుతున్నాయట, పెద్ద పెద్ద చెట్లు కనపడుతున్నాయట. ఇంకేమన్నాడు తెలుసా? సముద్రపు నాసున నెత్తంతా మూసిందయ్యా. ఇంతేనా? నాదు నా తల చుట్టుకొని ఉన్నది. ఆ, నేను మరెన్నటికినీ ఆ, భూమి గడియలు వేయబడి ఉన్నది. ఆ, పర్వతము పునాదులలోకి నేను దిగి ఉన్నాను. ఆ. నా దేవా, నా దేవా యెహోవా నీవు నా ప్రాణము కూపంలో నుండి ఆ. పైకి రక్షించి ఉన్నావు. ఆ, కూపంలో నుండి నా ప్రాణము నాలో, కూపములో నుండి నా ప్రాణము నాలో మోర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని. ఆ, నీ పరిశుద్ధాలయములో నీ పరిశుద్ధాలయములోనికి నీ వద్దకు నీ యొద్దకు నా మనవి వచ్చెను. నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతలయందు ఆ, లక్ష్యముంచువారు లక్ష్యముంచువారు కృపాగారమును విసర్జింతురు. ఆ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. ఆ, నేను మొక్కుకొనిన నేను మొక్కుకొనిన మొక్కుబలను చెల్లింపక మానను. అంతలో యెహోవా వద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసాను. చాలమ్మా, ఇవాళకి ఈ 2 అధ్యాయాలు చాలు. ప్రభు చిత్తమైతే మరుసటి వారము ఇంకా 2 అధ్యాయాలలో తెలుసుకుందాం. ఇప్పటికే 42 నిమిషాల 30 సెకండ్లు అయిపోయింది. హల్లెలూయా. అయితే ఈయన ప్రార్థన చేసేటప్పుడు ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నేను మొక్కుబళ్ళు చేసుకున్నానే. మనకేమైనా ఉన్నాయా మొక్కుబళ్ళు? దయచేసి ఉంటే మర్చిపోతే దేవుడు నిన్ను మర్చిపోదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యా, నేను మొక్కుబళ్ళు చేసుకున్నాను. ఆ మొక్కుబళ్ళు చెల్లిస్తాను. ఎక్కడ తెలుసా? నీ పరిశుద్ధాలయములోని నీ యొద్దకు నా మనవి వచ్చెను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబలను చెల్లింపక మానను. అయితే ఏమంటున్నాడంటే యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఎక్కడ? యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అన్న వెంటనే దేవుడు ఆజ్ఞ ఇవ్వగా ఈ చేప వెళ్ళి ఒడ్డున కక్కేసింది. నెక్స్ట్ వీక్ ఆ ఒడ్డున కక్కిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇప్పటి వరకు దేవుడు తన వాక్యాన్ని తనకిష్టానుసారముగా మానవేచ్ఛలకు కాకుండా, మనిషి హృదయాలోచనలను బట్టి కాకుండా తన పరిశుద్ధాత్మ ప్రోక్షణతో నడిపించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ప్రభు చిత్తమైతే మరుసటి వారము మిగతా 2 అధ్యాయాలు తెలుసుకుందాం. దేవుడు తన వాక్యమును దీవించునుగాక.